కేజీఎఫ్ మూవీలో ముంబై డాన్ శెట్టిగా నటించిన దినేష్ మంగళూరు గారు ఈరోజు మార్నింగ్ అయితే మరణించడం జరిగింది. అనారోగ్యంతో అతను మరణించడం అయితే జరిగింది. సో ఈరోజు 3:30 తెల్లవారుజామున ఉడిపిలో అయితే అతను మరణించడం అయితే జరిగింది. అయితే కేజీఎఫ్ మూవీతో మనకి ఎంత దగ్గర అయ్యారో అయితే మనం చూసాము. ఒక తెలుగు ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులకైతే అతను కేజీఎఫ్ మూవీతో అయితే చాలా మందికి అయితే పరిచయం అవ్వడం అయితే జరిగింది. అయితే కేజీఎఫ్ పార్ట్ 1లో మనం చూసుకుంటే కనుక ఒక ముంబై డాన్ శెట్టిగా అతని విలన్ క్యారెక్టర్ లో ఎంత బాగా యాక్ట్ చేశారు అనేది అయితే మనం చూసాము. అయితే అదే విధంగా మనకి కేజీఎఫ్ పార్ట్ 2లో కూడా చూసుకున్నట్లయితే కనుక పార్ట్ 2లో కూడా మనకి ఫస్ట్ హాఫ్ లో ఒక డాన్ గా అంటే ఒక పొజిషన్ లో ఒక ముంబైలో ఎలా యాక్ట్ చేశారు ఏంటి అనేది అయితే మనం చూసాము. దాని తర్వాత కేజీఎఫ్ కి కాల్ అంటే మన యష్ గారికి కాల్ చేయడము, కాల్ చేసిన తర్వాత హీరోయిన్ గురించి ఒక అసభ్యంగా మాట్లాడడము, దాని తర్వాత యష్ గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని ముంబైకి వచ్చిన తర్వాత అతను ఒక భయపడ్డట్టు కూడా యాక్ట్ చేయడము. సో దినేష్ మంగళూరు గారు అయితే ఒక అంటే మనకు పార్ట్ వన్ వరకు చూసుకున్నట్లయితే కనుక ఒక విలన్ క్యారెక్టర్ గా ఎంత బాగా పోషించారో అయితే మనం చూసాము. సో ఇప్పుడు పార్ట్ 2లో కేజీఎఫ్ పార్ట్ 2లో ఒక విలన్ క్యారెక్టరే కాదు, అతను భయపడుతూ కూడా మన ప్రేక్షకులను ఎంత ఆకట్టుకున్నాడో అయితే మనం చూసాము. సో అదే విధంగా అతను ఒక కేజీఎఫ్ మూవీ అనే కాదు, మనకి తెలిసినంత వరకు, మనకి పరిచయం అయినంత వరకు కేజీఎఫ్ మూవీతో అయితే పరిచయం అయ్యాడు. సో అతను 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికైతే 55 సంవత్సరాలు పూర్తి చేసుకోక అతను ఇక్కడ ఉడిపిలో అయితే మరణించడం అయితే జరిగింది. సో ఏదైతే మనకి కేజీఎఫ్ మూవీ కన్నా ముందు ఇంకా కొన్ని మూవీస్ కూడా అతను అయితే తీయడం జరిగింది. ఆ మూవీస్ కూడా చాలా బాగా హిట్ కావడం కూడా జరిగింది. సో ఒక్కసారి ఆ మూవీ లిస్ట్ కూడా మనం చూద్దాము. అతను కూడా ఇంకా ఎన్ని మూవీస్లలో యాక్ట్ చేశారు ఏంటి అనేది కూడా. సో రానా విక్రమార్క, అంబారి, సవారి, ఆదినంగల్, అదేవిధంగా స్లంబాల, ప్రేమ, నాగమండల, అతిథి, శుభం ఇలాంటి సినిమాల్లో ఎన్నో సినిమాల్లో అతనైతే యాక్ట్ చేయడం జరిగింది. కానీ మనకు కేజీఎఫ్ మూవీ ద్వారానే ఎక్కువ పరిచయం కావడం అయితే జరిగింది. సో కేజీఎఫ్ 1లోనే అతనికి తెలుగు ఆడియన్స్ ఎంతో కనెక్ట్ అయిపోయారు. అది అలాంటిది తెలుగులోనే కాదు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా, ఇతర లాంగ్వేజెస్ నుంచి కూడా అతని యాక్టింగ్కి కానివ్వండి, అతని డైలాగ్స్కి కానివ్వండి, సో అతని ఎలివేషన్స్కి అయితే చాలా బాగా అతనికైతే కనెక్ట్ కావడం జరిగింది. సో ఇతని యాక్టర్ గానే కాదు, ఒక డైరెక్టర్ గా కూడా ఒక 2 సినిమాలకైతే వర్క్ చేయడం కూడా జరిగింది అన్నట్లయితే తెలుస్తూ ఉంది. సో గతంలో ముందుగా అతను ఒక కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్ గా అయితే ఇలా ఫీల్డ్ కు అయితే రావడం అన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే మన కేజీఎఫ్ మూవీలో అతను ఏ విధంగా పోషించాడు, ఏ విధంగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు, ఒక అతని పాత్రకి ఎంత న్యాయం చేశాడు అది అనేది మనం అయితే చూసాము. సో ప్రశాంత్ నీల్ గారు కూడా అతన్ని ఎంత వాడుకున్నారు, ఎంత ఏ విధంగా సెట్ అవుతారు, ఎలా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అతన్ని కూడా ఎంత బాగా చూపించారు అనేది అయితే మనం చూసాము. సో ఏదైతే ఇప్పుడు అతన్ని చూపించే విధానం ఏదైతే ఉందో, సో ఆ విధానం కూడా చాలా బాగుంది. అతని క్యారెక్టర్ కూడా, అతని మాట్లాడినప్పుడు కూడా, అతని డైలాగ్స్ చెప్పినప్పుడు కూడా ఆ ఎలివేషన్స్ కానివ్వండి, అతనికి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సో ఒక ఆడియన్స్ అయితే చాలా ఆకట్టుకున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఉడిపిలో తను మరణించడం అనేది ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కి కానివ్వండి, అదే విధంగా అతనికి ఎవరైతే అభిమానులు, ఇంకా అతని మూవీస్ లో తీసిన ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఒక బాధాకరమైన అయితే చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా ఆందోళనకైతే గురైనట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు అతన్ని చూసేందుకు ఇప్పుడు ఏదైతే అంత్యక్రియలు ఏవైతే ఉంటాయో, అదే విధంగా ఇంకా ఏవైతే జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, సో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికైతే సో చాలా మంది యాక్టర్స్ అయితే అక్కడికి వెళ్తున్నట్లయితే తెలుస్తుంది. కేజీఎఫ్ నుండి కూడా యష్ గారు కూడా అక్కడికి అయితే వెళ్తున్నట్లు తెలుస్తుంది. కానీ యష్ గారు కూడా కొంచెం మూవీ షూటింగ్ లో ఉండి, మూవీ బిజీలో ఉండి, ఇంకా ఇక్కడ కర్ణాటకలో ఉన్నట్లయితే తెలుస్తుంది. కర్ణాటకలో ఉన్నారో లేదో అన్న ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతూ ఉంది. సో అతను ఉంటే మాత్రం 100% అయితే వెళ్తారు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఎవరో ఒకరు అయితే అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. అయితే దాంతో పాటు ఇంకా ఎవరైతే ఇంకా ఇతనితో పాటు యాక్ట్ చేసిన మూవీ యాక్టర్స్ లో ఇంకా హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, ఇంకా ఎవరైతే నటులు ఎవరైతే ఉన్నారో సో వారైతే అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా దీంతో పాటు అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే పొలిటికల్ నుండి కూడా కొందరైతే అక్కడికి అతని దగ్గరికి వారి కుటుంబ సభ్యులను అయితే పరామర్శించడానికైతే అక్కడికి వెళ్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇది ఇలా జరగడం అనేది అంటే మనకి ఇంత తక్కువ సమయంలో అతను ఇంత తక్కువ సమయంలో తను మనకనేది కనెక్ట్ అవ్వడము, సో ఇదే తక్కువ సమయంలో అతను మరణించడం అనేది ఒక మన తెలుగు ఆడియన్స్కి కూడా ఇది ఒక బాధాకరం అని అయితే అనుకోవాలి.